అందరికీ నమస్కారం. వాణీ దుర్జటి స్వరాంజలికి స్వాగతం. సంకటహర చతుర్థి వ్రతకథల సిరీస్లో భాగంగా శ్రావణ మాస సంకటహర చతుర్థి వ్రతకథతో మీ ముందరికి వచ్చేశాను. ఓం గణేశాయ నమః. శ్రావణ సంకటహర చతుర్థి వ్రతకథ. పూర్వకాలం మునులు స్కందకుమారుడైన కార్తికేయుని ఇలా అడిగారు: కార్తికేయ, వ్యాధిగ్రస్తులు, శత్రుబాధితులు, రాజ్యభ్రష్టుడైన రాజు, ధనహీనుడు, సమస్త ఉపద్రవములతో బాధితులు, సంతానహీనులు, విద్యాహీనులు, వీరంతా కళ్యాణార్థం ఏమి చేయాలి? కృపతో మాకు తెలియచేయండి అని కోరగా, మునివర్యులారా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఒక శుభదాయకమైన వ్రతము తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. ఈ వ్రతము చేయడం వల్ల ఈ భూమండలములో ఉన్న సమస్త ప్రాణులు సంకటాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతము మహాపుణ్యదాయకమైనది. ఇంకా ఈ వ్రతము మానవుల సమస్త కార్యాలలో సఫలత కలుగజేస్తుంది. విశేషంగా స్త్రీలు ఈ వ్రతము చేస్తే సంతానము ఇంకా సౌభాగ్యము వృద్ధి చెందుతాయి. పూర్వకాలం ధర్మరాజు తన సోదరులతో వనవాసానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు వారి కష్టాల నుంచి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుడితో, పురుషోత్తమ, ఏ ఉపాయము వల్ల మా వర్తమాన కష్టాల నుంచి విముక్తులము అవుతామో, ఇంకా భవిష్యత్తులో మాకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండే మార్గం తెలియజేయండి అని వినమ్రంగా కోరగా, శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు: ధర్మరాజా, సమస్త కోరికలను తీర్చే ఒక మహాగుప్త వ్రతము ఒకటి ఉంది. ఈ వ్రతము గురించి నేను ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు. శ్రద్ధగా వినండి. రాజా, ప్రాచీన కాలంలో సత్యయుగంలో జరిగినది నీకు తెలియజేస్తాను. పర్వతరాజు యొక్క కన్య పార్వతీదేవి శంకర భగవానుని పతి రూపంలో పొందడానికి ఘనమైన వనానికి వెళ్ళి కఠిన తపస్సు చేయసాగింది. కానీ శంకరుడు ప్రసన్నం కాలేదు. అంత పార్వతీదేవి గణేశుని స్మరించింది. తక్షణమే గణేశుడు ప్రత్యక్షము కాగా, నేను కఠోరమైన దుర్లభమైన తపస్సు చేశాను, కానీ నా ప్రియ భగవానుడు శంకరుని పొందలేకపోయాను. కష్టాలనన్నీ వినాశనం చేసేది దివ్యమైనది ఒక వ్రతము ఉందని, అది మీ వ్రతమేనని నారదుడు తెలియజేశాడు. ఆ ప్రాచీన వ్రతతత్వమును నాకు మీరు తెలియజేయండి. పార్వతీదేవి మాటలు విని గణేశుడు ఆ శుభదాయకమైన కష్ట నివారణ చేసే వ్రతము వర్ణన చేయడం మొదలెట్టాడు. మాత, అత్యంత శుభదాయకమైన ఇంకా కష్టాలన్నీ నివారించే వ్రతము మీరు చెయ్యండి. ఈ వ్రత ప్రభావంతో మీ అన్ని ఆకాంక్షలు తీరుతాయి. ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారందరికీ సఫలత దొరుకుతుంది. శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్థి నాడు రాత్రి ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఆ రోజు ప్రాతకాలంలోనే అన్ని పనులు పూర్తి చేసుకొని మనస్సులో సంకల్పం చేసుకోవాలి. చంద్రోదయం అయ్యే వరకు నేను నిరాహారిగా ఉంటాను. మొదటగా గణేశుని పూజ చేసి తర్వాతే భోజనం స్వీకరిస్తాను. ఈ విధంగా మనసులో నిశ్చయించుకొని తెల్ల నువ్వులతో స్నానం చేసి నిత్యకర్మలు పూర్తి చేసుకొని నా పూజ చేయాలి. సామర్థ్యం ఉంటే ప్రతి నెల నా స్వర్ణమూర్తికి పూజ చేయాలి. లేకుంటే వెండి లేదా తామ్రము లేదా లోహమూర్తి లేదా మట్టి ప్రతిమతో నా పూజ చేయాలి. శక్తానుసారము స్వర్ణము, వెండి, రాగి లేదా మట్టితో చేసిన కలశంలో నీరు పోసి దాని మీద నా ప్రతిమను స్థాపించాలి. కలశం మీద వస్త్రము వేసి దాని మీద అష్టదళ పద్మము వేసి దాని మీద మూర్తిని స్థాపించాలి. షోడశోపచార పూజ చేయాలి. నానావిధ భక్షాలతో నైవేద్యం సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో 15 లడ్డూలు తయారు చేసి మొదటగా లడ్డూలని భగవంతునికి అర్పించి తర్వాత అందులో 5 లడ్డూలు బ్రాహ్మణులకు ఇవ్వాలి. వారి శక్తానుసారము దక్షిణ సమర్పించి ఎవరి శక్తానుసారము వారు దక్షిణ సమర్పించి చంద్రోదయమైన తర్వాత చంద్రునికి అర్ఘ్యమిచ్చి తర్వాత 5 లడ్డూలు స్వీకరించాలి. చవితి తిథికి అర్ఘ్యమిచ్చేటప్పుడు ఇలా అనుకోవాలి: చవితి తిథి
నువ్వు అన్ని తిథుల్లోకి సర్వోత్తమమైన తిథివి, గణేశునికి ప్రియతమ తిథివి. నేను ఇచ్చే అర్ఘ్యం స్వీకరించు. నీకు వందనాలు. ఈ విధంగా చవితి తిథికి అర్ఘ్యం ఇవ్వాలి. క్షీరసాగరంలో ఉద్భవించిన వాడ, లక్ష్మీమాతకు సోదరుడువు, రోహిణీ సహిత శశి పరమాత్మ, నేను ఇచ్చే ఈ అర్ఘ్యాన్ని స్వీకరించండి అని చెప్పుకుంటూ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. గణేశునికి ఈ విధంగా నమస్కరించుకోవాలి. లంబోదర, మీరు అన్ని కోరికలను తీర్చేవారు, మీకు నా వందనాలు. సమస్త విఘ్నాలని నాశనం చేసేవారు, మీరు నా అభిలాషని సంపూర్ణం చెయ్యండి. తర్వాత బ్రాహ్మణులకు ఈ విధంగా నమస్కరించుకోవాలి. మీరు సాక్షాత్తు వేదస్వరూపాలు. గణేశుని ప్రసన్నం చేసుకోవడానికి మీకు లడ్డూలు సమర్పించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఉద్ధరించేందుకు దక్షిణతో పాటు ఈ 5 లడ్డూలు స్వీకరించండి. మీకు నమస్కరించుకుంటున్నాము. తర్వాత బ్రాహ్మణులకు భోజనం సమర్పించుకొని గణేశుని ఇలా ప్రార్థించాలి. ఒకవేళ ఇంత విధిగా చేయలేని వారు తమ కుటుంబ సభ్యులతో ఇంకా బంధుమిత్రులతో పాటు పెరుగు ఇంకా పూజలో నివేదించిన పదార్థములను స్వీకరించి గణేశుని ప్రార్థించిన తర్వాత మూర్తిని విసర్జించాలి. తమ గురువుకి అన్నవస్త్రాదులు దక్షిణతో పాటు మూర్తిని సమర్పించుకోవాలి. ఈ విధంగా విసర్జించాలి. దేవాదిదేవ గణేశ, కృపతో మీరు మీ స్థానానికి పునఃప్రస్థానం చేయండి. వ్రత ఫలితాన్ని సంపూర్ణంగా మాకు అందజేయండి. ఈ విధంగా జీవితాంతము గణేశుని పూజ చేయాలి. అలా చేయలేకపోతే కనీసం 21 సంవత్సరాలు చేయాలి. అది చేయలేకపోతే 1 సంవత్సర కాలం అంటే 12 నెలలు వ్రతం చేయాలి. అది కూడా చేయలేకపోతే సంవత్సరంలో 1 మాసమైనా వ్రతము చేయాలి. ఇంకా శ్రావణ కృష్ణ చతుర్థి నాడు ఉద్యాపన చేయాలి. ఉద్యాపనలో తమ గురువు ఆదేశానుసారము శాస్త్రోక్త రీతిలో పూజ చేయాలి. శక్తానుసారము 1008 లేక 108 లేదా 18 లేదా 8 లడ్డూలతో గణపతి హోమం చేయాలి. అరటి పిలకలతో మండపం ఏర్పరిచి తోరణాలు కట్టాలి. నృత్య గీత వాయిద్యాలతో ఉత్సవం చేయాలి. గురువుకి పూజ చేయాలి. శక్తానుసారము గురుపత్నికి ఆచార్యునికి స్వర్ణము, గోవు, వస్త్రాలు, ఆభరణాలు, పాదుకలు, కమండలము, ఛత్రము, భూమి దానం చేయాలి. గణేశుని ప్రసన్నం చేసుకోవడానికి ఆచార్యునికి పూజ చేసి ఆయనను సంతుష్టిని చేయాలి. ఈ విధంగా వ్రతము చేస్తే నేను ప్రసన్నం అవుతాను. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఎవరైతే నా పూజని భక్తిపూర్వకంగా చేస్తారో వారి కోరికలను నేను తప్పక తీరుస్తాను. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ధర్మరాజా, ప్రాచీన కాలంలో స్వయంగా గణేశుడు పార్వతీదేవితో ఈ విధంగా తెలియజేశాడు. గణేశుడు చెప్పిన విధంగా పార్వతీదేవి వ్రతమాచరించి సఫలత పొందగలిగినది. పార్వతీదేవి వివాహము శివునితో సంపన్నమైనది. ధర్మరాజా, మీరు కూడా ఈ వ్రతం ఆచరించండి. సంకటాలను తొలగించే ఈ వ్రతము అత్యంత శుభదాయకమైనది. స్కందకుమారుడు ఇలా అంటున్నారు. కృష్ణ పరమాత్ముని ద్వారా ఈ వ్రత వివరాలు విని ధర్మరాజు ఈ వ్రతమాచరించి వ్రత ప్రభావం వల్ల ఆయన తన శత్రువులను నాశనం చేసి తన రాజ్యాన్ని పొందాడు. ఈ వ్రతం ఆచరిస్తే చతుర్విధ పురుషార్థాలు అనగా ధర్మార్థ కామ మోక్షములు సులభమవుతాయి. మనుష్యుల కోరికలు నెరవేరుతాయి. సంకటాలు దూరమవుతాయి. సీతాన్వేషణలో పవనకుమారుడైన హనుమంతుడు ఈ వ్రతం ఆచరించాడు. బలిచక్రవర్తి సంకటాలను అధిగమించడానికి ఈ వ్రతం ఆచరించాడు. ఇంకా రావణాసురుడు గౌతమ పత్ని అహల్య తన పతి ద్వారా కలిగిన శాప విమోచనం కోసం ఈ వ్రతం ఆచరించారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల విద్యార్థులకు విద్య, ధనార్థికి ధనము, సంతానం కోరే వారికి సంతాన ప్రాప్తి, రోగగ్రస్తులకు వ్యాధిముక్తి అవుతుంది. గణేశుని కృప వల్ల మనుష్యుల అన్ని పాపాలు నశిస్తాయి. ఈ కథ విన్నవారికి, వినిపించిన వారికి ఆ గణేశుని కృప వల్ల అన్ని సంకటాలు తొలగి సకల శుభాలు సంప్రాప్తమవుతాయి. ఇది శ్రావణ కృష్ణ సంకటహర చతుర్థి వ్రతకథ. మళ్ళీ తిరిగి భాద్రపద మాస వ్రతకథతో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.